తోమ తోమ జీవితంలో కూడా ఎంతో మరి డౌట్స్, అనుమానాలు. ఆయన గాయాల్లో నేను చేయి పెట్టి చూస్తే నేను నమ్ముతాను. అనుమానాలు మన జీవితంలో కూడా అనుమానం అనేది గొప్ప పిశాచం అన్నమాట. ఒక దయ్యంలాగా ఉంటుంది అనుమానం. దేవుని వాగ్దానం నమ్మము. దేవుడు మనకు వాగ్దానం ఇస్తాడు. అయ్యో ఈ వాగ్దానం నెరవేరుతుందా, ఇదేంటి పేపర్లు అని పక్కన పెట్టేస్తాం. ఆయన మాట ఇచ్చి చేయకుండా నెరవేర్చాడా, తప్పకుండా నెరవేరుస్తాడు. అయితే మనం ఏం చేస్తాము? తోమాలాగా అనుమానాలు పడతాము. ఆయన వెతికితే ఆయన ప్రక్కలు కూడా నేను చేయబెట్టి చూడాలి, చేతులు కూడా నేను చేయబెట్టి చూస్తేనే నమ్ముతాను. అప్పుడు ఒకసారి తోమ ఉన్నప్పుడు ప్రభు ప్రత్యక్షమై నా యొక్క గాయాల్లో చేయబెట్టి చూడు, నువ్వు అవిశ్వాసి కాకుండా విశ్వాసి ఉండు అని చెప్పి ఏమన్నాడంటే, తలుపులు మూయబడి ఉండవు, యేసు వచ్చే మధ్య నుంచి మీకు సమాధానం కలుగుగాక. ఈ సమయం ముందు 8 దినములైన తర్వాత తోమ వార్త కూడా ఉన్నాడు కదా. చక్కగా ఇక్కడ 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వార్త కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నుంచి మీకు సమాధానం కలుగుగాక అని. తలుపులు వేసుకున్నారు ఇంకా ఇప్పుడు కూడా శిష్యులు. అప్పుడు కూడా తలుపులు వేసుకున్నారు, ఇప్పుడు కూడా. తలుపు ఎప్పుడు వేసుకుంటాము? భయం ఉంటే కదా. భయము, యూదుల వలన భయము, ఏం చేయాలి భవిష్యత్తు గురించిన భయము. మేము అన్ని వదిలిపెట్టుకుని వచ్చినామే, ఇప్పుడు మా భవిష్యత్తు ఎట్లా? చాలాసార్లు దాసులుగా మాకు కూడా ఎన్నో భయాలు ఉంటాయి. ఇది ఎట్లా, ఈ పరిచయం ఎలా తీసుకొని ముందుకు పోవాలి, ఎట్లా ప్రభు, ఈ భవిష్యత్తు ఎలా? ప్రభు అంటాడు, భయపడవద్దు, నీకు సమాధానం కలుగుతా. తలుపులు మోసుకొని లోపల ఉండద్దు, మనుషులను చూసి నువ్వు భయపడద్దు. నేను నిన్ను విడిపించేవాడును, బలవంతుడును, శక్తివంతుడును, నా వైపు చూడు, యుద్ధం ఇవ్వవాన్ని. కనుకని సమాధానకర్తైన దేవుడు సాతానుడు ఏం చేస్తున్నాడు? కాళ్ళతో శీఘ్రం చిటుక తగ్గించాడు. సమాధానకర్తైన దేవునికి మనల్ని మనము అప్పగించుకొని అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోతాడు. ఎప్పుడు మనం ఎదిరించగలము? ప్రార్థనలో కనిపెట్టుకోవాలి. రిబ్కాలాగా ప్రార్థన చేయాలి. అబ్రహాము ఒంటరిగా ఉన్నాడు. ఆయన కూడా అనుకున్నాడు, నాకేమి ఇచ్చినా ఏం ప్రభు ప్రశ్న వేస్తున్నాడు. అబ్రహాము నువ్వు భయపడదు, బయటకు రా, నువ్వు తలుపులు వేసుకుని ఎందుకు ఆలోచన చేసి కుంగిపోతున్నావు, బయటకు రా, వెలుపలికి రా. వెలుపలి తీసుకుని ఆయన మైండ్ డైవర్ట్ చేస్తాడు. ఏడవద్దు, చింతపడద్దు, నీ మైండ్ డైవర్ట్ చేస్తారా? చూడరు మన పిల్లలు ఏడిస్తే ఏం చేస్తాము? చిన్నపిల్లలను బయట తీసుకు, కాకి చూడు, ఇదిగో చెట్లు చూడు, ఇదిగో ఇవి చూడు, కారు చూడు అని ఇవ్వడం చూపిస్తాం కదా. పిల్లలు ఏడవడం ఏం చేస్తారు? మానేస్తారు, డైవర్ట్ అయిపోతారు. అందుకే దేవుడు అబ్రహాము యొక్క మైండ్ డైవర్ట్ చేస్తున్నాడు. బయటకు రా, నువ్వు ఎందాక నువ్వు కృంగిపోతూ ఉంటావు, నాకు వారసుడు లేడని రా, నేను నీకు చూపుతా సృష్టిని ఇంత గొప్ప సృష్టిని చేశాను, నీకు ఒక కుమారుడు నీలేనా? నేను ఇస్తాను. ఈ ప్రశ్న నువ్వు తీసేసుకో, యెహోవా నాకు ఏమి ఇచ్చినా నేనే,